దైవ దర్శనానికి తిరుపతి వెళ్ళిన రాజేశ్వరి గారు అనసూయమ్మ గారి దగ్గర నుండి వస్తున్న కాల్ లిఫ్ట్ చేసి, చెప్పండి పిన్ని, ఈరోజు మైథిలి దగ్గరికి వెళ్ళొచ్చారా అని అడుగుతుంది. రాజేశ్వరి అలా అడుగుతుంటే కాస్త దూరంలో ఉన్న మోహన్, సూర్య కూడా మైథిలి గురించి తెలుసుకోవాలని అక్కడికి ఆతృతగా వస్తారు. దాంతో రాజేశ్వరి ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తుంది. అనసూయం గారు కూడా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ, మైథిలి ఇప్పుడు హాస్పిటల్లో లేదు. తనని ఐశ్వర్య నిలయానికి తీసుకొచ్చాం రాజేశ్వరి అని అంటుంది. అది విని అందరూ ఆశ్చర్యపోతారు. మోహన్ ఆ ఫోన్ తీసుకొని, మైథిలిని ఐశ్వర్య నిలయానికి తీసుకురావడం ఏంటి బామ్మగారు? తను ఎవరిని చూసినా భయపడుతూ దూరం పెడుతుంది కదా! అలా ఎలా మీతో వచ్చింది అని అడుగుతాడు. మోహన్ గొంతు వినగానే కళ్యాణ్ ఓ రకంగా ఇబ్బంది పడుతూ ఒడిలో పడుకున్న మైథిలిని తల నిమురుతూ చూస్తుంటాడు. మైథిలి కళ్యాణి గుర్తుపట్టింది మోహన్. అందుకే డాక్టర్ సలహా తీసుకొని తనని ఇంటికి తీసుకొచ్చాము అంటుంది. ఆ మాటలకి మోహన్ కోపంతో షాక్ అవుతుంటే రాజేశ్వరి ఆశ్చర్యపోతూ, అదేంటి, మనల్ని ఎవరిని గుర్తుపట్టని మైథిలి మీ కళ్యాణి గుర్తుపట్టడం ఏంటి అని అడుగుతుంది. మీరు తిరుపతి నుంచి ఎప్పుడు వస్తారో చెప్పండి అని అడుగుతుంది అనసూయం గారు. రేపు సాయంత్రం వరకు వస్తాం పిన్ని అంటుంది రాజేశ్వరి. రేపు ఇక్కడికి వచ్చాక అన్ని విషయాలు మాట్లాడదాం రాజేశ్వరి. ప్రస్తుతానికి మైథిలి ఇక్కడ క్షేమంగా ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను అంటుంది అనసూయం గారు. సరే పిన్ని, మేము రేపు రాగానే మీ దగ్గరికి వస్తాము అని రాజేశ్వరి కాస్త అనుమానంగానే ఫోన్ పెట్టేస్తుంది. మోహన్ కోపంగా పిడికిలి బిగించుకుంటూ, మైథిలి ఆ దుర్మార్గుని గుర్తుపట్టడం ఏంటి? అతనిప్పుడు అసలు ఎక్కడ ఉండుంటాడు? అతను మైథిలి పక్కన ఉంటే మైథిలికి చాలా డేంజర్. అసలు రాజేశ్వరి గారి దగ్గర కళ్యాణ్ గురించి దాచిపెట్టం ఇంకా మంచిది కాదు. ఇంటికి వెళ్ళగానే ఆ కళ్యాణ్ మైథిలి విషయంలో చేసిన దుర్మార్గాలని బయట పెట్టాలి అని నిర్ణయించుకుంటాడు. అంటే కళ్యాణ్ గురించి త్వరలో రాజేశ్వరి గారికి కూడా తెలియబోతుందన్నమాట. ఇంకా ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది వీడియోస్ని మిస్ కాకుండా చూస్తూ ఉండండి. ప్రోమో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి.